విమర్శ మొత్తం 4 కార్నర్స్ ఆఫ్ ది స్టేట్ నుంచి కూడా వస్తుంది. దానికి తోడు అర్థం పర్థం లేని జీవోలు ఇవ్వటం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం, అండ్ ఒక తప్పుని చిన్నగా చూపించడం కోసం మరో తప్పు చేయటం. ఎక్కడికి పోతున్నాం అని చెప్పి ఎలీట్ సెక్షన్స్ నుంచి, సామాన్య ప్రజానికా నుంచి ఒక హామీ నెరవేర్చాం, మిగిలిన హామీలు నెరవేర్చబోతున్నాం. ఇది చేసుకోవటానిక పొద్దున సంక్రాంతి, సాయంత్రం దీపావళి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్గా ఇక అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ ఇంకా చాలా అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. కొమ్మూరి కనకారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అండ్ గాద వెంకటేశ్వరరావు గారు, జనసేన జిల్లా గుంటూరు జిల్లా అధ్యక్షులు, మోక ఆనంద్ సాగర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మనకి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, 2 రోజుల క్రితం మనం చూసాం ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత. సో చిన్న గీతను మర్చిపోతారు. విద్యాశాఖలో జరిగిన కుంభకోణం, దాని కుంభకోణం అంటారా లేకపోతే నిర్లక్ష్యం అంటారా? 10,000 మంది 60,000 మంది అప్లై చేసుకుంటే రీవాల్యుయేషన్కి 10,000 మందికి 10 నుంచి 61 మార్కుల దాకా ఆ వేరియేషన్ వచ్చింది. అంత టూ మచ్ నెగ్లిజెన్స్. ఎక్కడ విద్యాశాఖ అప్రదిష్ట పాలవుతుందని మర్నాడికి తుని రైల్వే కేసుకు సంబంధించి జీవో చేశారు. ఆ కాపీ కూడా నేను మీకు షేర్ చేశారు. దాని మీద అప్రూవర్ వచ్చేప్పటికి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. మళ్ళీ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, చాలా అద్భుతమైన పదజాలం, బ్యూటిఫుల్ టెర్మినాలజీ. ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అయ్యవారు తప్పులు చేశారా? ప్రభుత్వం, సర్కారు వారు తప్పులు చేశారా? అండ్ అంటే విద్యాశాఖది అది పైకి రాగానే ఇది మర్చిపోతారనుకుంటున్నారా? ఎందుకు అన్ని తప్పులు చేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ ద గవర్నమెంట్ టు ఇనిషియేట్ సచ్ యాక్షన్ అండి? మూసేసిన కేసుని, కొట్టేసిన కేసుని తిరిగి తెరవాలని హైకోర్టుకి అప్పీల్ చేసుకోవటం దేనికి? కాపు సమాజం నుంచి అభ్యంతరాలు నిరసన వ్యక్తం కావడంతో మళ్ళీ హడావిడిగా దాన్ని సర్దేసుకోవటం దేనికి? ఎందుకు అనుకుంటున్నారు? ప్రభుత్వంలో మీరు భాగస్వామి, అదేదో ఒక టీడీపీ చేసిందని నేను అంటలా, ప్రభుత్వం చేసింది అంటున్నాను. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు, ప్యానలిస్టులకి, 9 టీవీ అందరికీ శుభోదయం అండి. ఒకటి, ఈ 10th క్లాస్ మార్క్ షీట్లు యొక్క మూల్యాంకన విషయంలో కుంభకోణం ఏం జరగలేదండి. అది ఒక వాల్యుయేషన్ లో జరిగినటువంటి కొంత పొరపాటు. అయితే దానికి ఒక వివరణ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎగ్జామ్ రాసిన 6,50,000 మంది వరకు ఉన్నారు. మొత్తం మ్యాన్స్క్రిప్ట్స్ అంటే జవాబు పత్రాలు మొత్తం 45,96,527 జవాబు పత్రాలు. ఓకే, దానిలో మొత్తం వాల్యుయేషన్ కి పాల్గొన్నటువంటి సిబ్బంది దగ్గరగా 24,000 మంది. దానిలో అసిస్టెంట్ ఎగ్జామినర్లు 16,482, స్పెషల్ అసిస్టెంట్లు 5,494, చీఫ్ ఎగ్జామినర్లు 2,747, దగ్గర 24,000 మంది సిబ్బంది దానిలో పాల్గొని వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే ఖచ్చితత్వం విషయంలో ఈ సంవత్సరం వచ్చినటువంటి పర్సంటేజ్ 99.76%. ఇదేమన్నా గత సంవత్సరాల విద్యా సంవత్సరాలు చూసుకుంటే అదేమన్నా 100% ఖచ్చితత్వం ఉందా అంటే 2024లో ఖచ్చితత్వం 99.80, 2023లో 99.75. నేను కంపారిజన్ అడగట్లా, మీ ఖచ్చితత్వం గురించి మాట్లాడండి. ఐ అప్రిషియేట్, ఐ వెల్కమ్ ఆల్సో. వెనకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అలా జరిగింది కాబట్టి వాళ్ళు 151 నుంచి 11 పడిపోయారు. దట్ వీ కాంట్ ఇగ్నోర్. మీరు విశుద్ధవర్తనులు 100% యాక్యురసీ అన్నారు. 100% అప్లై చేసుకొని రీవాల్యుయేషన్కి అప్లై చేసుకొని మిగిలిన 50,000 మంది సంగతి ఏంటి సార్? వాళ్ళే కూడా దిద్దుతారా? అక్కడికి వస్తాను సార్. జస్ట్ లెట్ మీ కంప్లీట్, ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను. నేనైతే ఏంటంటే, ఖచ్చితత్వం విషయంలో గత విద్యా సంవత్సరాల్లో ఏ రకంగా ఉంది, ఇప్పుడు కూడా అదే రకంగానే ఉంది. అయితే ఏదైతే మిస్ అవుతుందో 100% మిస్ అవుతున్నారు. ఇది గత 4-5 విద్యా సంవత్సరాలుగా ఒక 0.25% నుంచి 0.30% వరకు మిస్ అవుతున్నారు. అయితే అది ఆ కొంత పర్సంటేజ్ కదా అనుకుంటే, దానిలో కొంచెం వందలాది మంది విద్యార్థుల యొక్క జీవితాలు ముడిపడి ఉంది. సో ఆ వందలాది మంది జీవితాలను ఇబ్బంది పడనివ్వకుండా 100% ఖచ్చితత్వం అయ్యే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. అయితే మొత్తాన్ని లోకేష్ గారి మీద, మొత్తానికి మా ప్రభుత్వం మీద రుద్దేయటాన్ని నేను తప్పుపడుతున్నాను. ఖచ్చితత్వం 100% ఉండాలనే దాని మీద నేను సమర్థిస్తున్నాను. దానికి సంబంధించిన విషయాల్లో ఏ మార్పులు తీసుకురావాలో ప్రభుత్వం మార్పులు చేయాలి. అలాగే సిబిఎస్ఈలో కూడా కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. సిబిఎస్ఈ ప్యాటర్న్ లో, ఇది ఢిల్లీలో. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా మ్యాన్స్క్రిప్ట్స్ మీద ఎవరికైనా స్టూడెంట్ కి డౌట్ ఉందంటే వాళ్ళకి వాళ్ళు రాసే జవాబు పత్రం PDF పంపించేస్తారు విద్యార్థికి. కొంత రుసుము మీద ఉంది, 200-300 కడితే PDF వాట్సాప్ లో చేస్తారు. వాళ్ళ యొక్క మా జవాబు పత్రం చూసుకోవచ్చు. చూసుకొని ఏదైనా తేడా ఉంటే అప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్కి వెళ్ళదు.
అలా కొన్ని విధానాలు దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ కూడా అమలు చేస్తుంది. సో మనం ఏ రకంగా ఇంప్రూవ్ చేసి 100% ఖచ్చితత్వం వెళ్లే విధంగా మనం చూడాలి. అంతేగాని ఇక్కడే ఇప్పుడు మా ప్రభుత్వం వల్ల ఇది జరిగిపోయింది, లోకేష్ గారి విద్యా వ్యవస్థలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే పాస్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఇవన్నీ మనం పక్కన పెట్టేసి కొన్ని విద్యా సంవత్సరాలకు జరుగుతున్న వాటి మొత్తాన్ని లోకేష్ గారు ఉద్దేశం అన్నది నేనైతే తప్పుపడుతున్నాను. 100% ఉత్తీర్ణులకి అయితే వెళ్ళాలి, దానికి 100% ఖచ్చితత్వానికి అయితే వెళ్ళాలి, దానికైతే చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చెప్తాను. దానిలో నిర్మమాటలుగా చెప్తానండి. ఒకటి. రెండో అంశం కాపులకు సంబంధించినటువంటి తుని ఘటనకు సంబంధించినటువంటి అంశం. అది కూడా ఇప్పుడు చెప్పమంటారు, తర్వాత ఉండాలి. ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, వారిది విన్న తర్వాత ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నెల్లూరు నుంచి శేషు గారు. వేరే కాలర్ వచ్చారు, సరే వాళ్ళని తీసుకునే లోపల జీవోకి సంబంధించి కూడా మాట్లాడండి. ఎందుకంటే జీవో ఇచ్చారు, సెకండ్ ఇచ్చారు, థర్డ్న విత్డ్రా చేసుకున్నారు. అంటే ఏ స్థాయిలో ప్రొటెస్ట్ వచ్చింది? వైజాగ్ నుంచి శర్మ గారట, ఆయన లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన మాట్లాడింది విన్న తర్వాత వెళ్దామండి. చెప్పండి. నమస్కారం శర్మ గారు, చెప్పండి. నమస్కారం అండి. నేను యాక్చువల్గా రిటైర్డ్ సీనియర్ మేనేజర్ని, సీనియర్ అఫీషియల్ని. చెప్పండి సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి టైం ఇవ్వకుండా వీళ్ళ అరుపులు కేకలు, జగన్ గారు అది ఏందో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియట్లేదు. ప్రీవియస్ 5 years ప్రజలు అసలు ఎంత బీపీ తోటి 300 బీపీ తోటి ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా బీపీ రిలీజ్ అయింది, కొద్దిగా ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారు ప్రజలు. వీళ్ళకి ఏమి తోసక ఏందేందో ఆయన చేసినవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయనకి నిద్ర పట్టదు. కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా ఉండి ఏమన్నా ఇష్యూస్ ఉంటే రైజ్ చేసి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ఇష్యూస్ రైజ్ చేసి ఆయన 2 లక్షల ప్రజలు ఎలక్ట్ చేసుకున్నారు. ఆయన పోయి ఏమో బెంగళూరులో దాక్కుంటాడు, అది ఏంటో అర్థం కాదు. ఆయన అదేమంటే నాకు అపోజిషన్ ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అని అంటాడు. అది కాదు, వాళ్ళు ప్రజలు ఎలక్ట్ చేశారు. ఎలక్ట్ చేసినప్పుడు ఆయన ఒక బాధ్యత ఉంది. బాధ్యత లేకుండా ఈ విషయంలో ప్రవర్తించి అరుపులు కేకలు పెట్టి డిబేట్లకు వచ్చినా కూడా అరుపులు అరుస్తారు. వాళ్ళకి ఎందుకో అంత ఇది నాకు అర్థం కాదు. కాబట్టి వాళ్ళని కొద్దిగా అడ్వైస్ చేస్తే మంచిది. ప్రజలే శర్మ గారు, వైసీపీ సహనం కోల్పోయింది, ఇది మొత్తానికి రవికిరణ్ గారు ఆయన శర్మ గారు అన్నమాట. సరే, కమింగ్ టు ఈ పాయింట్, జీవోకి సంబంధించండి సార్. ఇప్పుడు తుని ఘటన విషయంలో జనవరి 2016లో జరిగింది. అప్పుడు రైలు రత్నాచల ఎక్స్ప్రెస్ ని దగ్ధం చేయడం జరిగింది. దాని మీద కేసులు నమోదు చేశారు. అయితే ఆ విషయం మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదైనవి, లేదా పోలీసు రైల్వే డిపార్ట్మెంట్ కేసులు నమోదయ్యి విచారణకు వెళ్ళింది, ముందుకు జరుగుతుంది. అయితే 2019 ప్రభుత్వం మారాక, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న కేసులన్నీ ఎత్తేస్తూ జీవో కూడా ఇచ్చారు డిసెంబర్ 2019. అలాగే రైల్వే కోర్టు కూడా 2023లో కూడా సాక్ష్యాధారాలు ఇవ్వని చెప్పేసి కోర్టు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ 2 జూన్ 2025న మా ప్రభుత్వం ఒక జీవో ఇచ్చారు. జీవో నంబర్ 852. ఏంటా జీవో ఏంటంటే, గతంలో రైల్వే డిపార్ట్మెంట్ నమోదు చేసినటువంటి కేసు, ఆ కేసు సంబంధించినటువంటి జడ్జిమెంట్ 7th మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద అప్పీల్కి వెళ్లే విధంగా అటు ప్రభుత్వ పీపీకి అనుమతిస్తూ హైకోర్టుకి అప్పీల్ చేసుకునే విధంగా ఒక జీవో ఇచ్చారు. అయితే జీవో వచ్చినప్పుడు ఒక్కటి ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఆ కాపు సామాజిక వర్గం కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులకు వివేకం, వీళ్ళందరూ ఒక ఆలోచన చేసింది ఏంటంటే, వాళ్ళకు ఆలోచన ఎలా ఉందంటే, ఇప్పుడు రైలు తగలబడింది కదా, అది మనకు తెలుసు కదా, అది తగలబడితే ఎవరో ఒకరు తగలబెట్టారు కదా, మనుషులేగా తగలబెట్టింది. సో ఎవరు చేశారు? ఎందుకంటే పద్మనాభరెడ్డి గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు, అంటే ఇప్పుడు రెడ్డి గారు అయ్యారు కానీ అప్పుడు పద్మనాభం గారే, ఆయన రెడ్డి గారు అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా ఏమన్నారు, మాకు సంబంధం లేదు, మేమేం చేయలేదు, ఎవరో బయట వాళ్ళు ఎవరో వచ్చి చేశారు అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అనే ఆ ఇన్సిడెంట్ లో పాల్గొన్న వాళ్ళందరూ అన్నారు. అసలు అది తగలబెట్టింది ఎవరు అనేది ఎప్పటికన్నా బయటకు రావాలి కదా. ఎందుకంటే ఎవరో చేసేసి అది కాపు సామాజిక వర్గం మీద రుద్దేసి ఒక మచ్చ పడిపోయే విధంగా చేశారు. పోనీ దీనివల్ల వైసీపీ అన్న లాభపడిందా అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేసులు పెట్టారు, విచారణ ఆయన తేల్చవలసింది, ఆయన తేల్చలేదు. 3 ఏళ్లు పైన సమయం ఉంది వాళ్ళ దగ్గర, తేల్చలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు? కేసులను ఎత్తేశారు. ఎత్తేయడం వల్ల వైసీపీ పార్టీకి ఏమైనా లబ్ధి చేకూరిందా 2024 ఎన్నికల్లో? ఇప్పుడు కాపులు దీన్ని ఎత్తేయటం వల్ల హర్షించి అందరూ ఆనందపడిపోతే
అది వాళ్ళు ఏమన్నా గుద్దే వైసీపీ పార్టీ గుద్దేసి గెలిపించారా? 2024 గెలిపించలే కదా. అంటే ఇది వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నారు. వైసీపీ పార్టీ ఉపయోగపడలేదు. సో కొంతమంది ఏమనుకున్నారంటే పోనీ జరిగింది ఏంటి, ఇది ఈ కాపు సామాజిక వర్గం మీద పెడుతున్న ముద్ర ఏదైతే వేశారో, రైలు దాంట్లో పెట్టేది హింసావాదు. ఎందుకంటే నేను కొన్ని డిబేట్లు పాల్గొంటే కొంతమంది అనేవాళ్ళు కాపు సామాజిక వర్గం హింసావాదులు, మీరు రైలు దాంట్లో పెట్టేసి అనేవాళ్ళు. సో ఇటువంటి దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, ఎవరు చేశారో బయటపడతారే అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అయితే ఇంకో సెక్షన్ ఏమనుకున్నారంటే కాపు సామాజికం మీద కక్ష సాధింపు, ఏ తిరగదూడాల్సి వస్తే ఇదే ఉందా, కోనసీమ మండలంలో ఎందుకు తిరగదూడరు, లేదా బొల్లంకొండ సురేష్ మీద ఉంటూ ఇప్పటికీ గుండు ఉంది కదా, తుపాకీ గుండు, అది ఎందుకు తిరగదూడరు, అన్ని అంటే కాపుల్నే బలిపశువు చేయడానికి ఈ జీవో తీసుకొస్తారని ఇంకో వర్గం. ఈ వర్గం యొక్క వాయిస్ ఎక్కువైంది, ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది. అందుకని 3/6/2020 ఇంకో జీవో ఇచ్చి ఉపసంహరించుకుంది. కానీ నేనేమంటానంటే ఇటువంటి కీలకమైన అంశం మీద ప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో మాట్లాడి కనీసం కేబినెట్ లోనే చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అది అడుసు తొక్కనేలా కాలు కరగనేలా. ఇటువంటి అంశాల మీద అందరి అభిప్రాయాలు తీసుకొని తిరగతోడాలా వద్దా, ఇది కాపు సామాజికం మీద మచ్చ తుడిపేయడానికి ఉపయోగపడుతా, లేక మరింత మచ్చ వేయడానికి ఉపయోగపడుతా, ఏ రకంగా ఉంటుందని ఒక అధ్యయనం చేసి 2వ తారీఖు జీవో ఇచ్చుంటే 3వ తారీఖు ఉపసంహరించుకునే అవసరం ఉండేది కాదు. దీని మీద సమగ్ర చర్చ జరుగుంటే బాగుండేది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. రైట్ అండి. విజయవాడ నుంచి రాము అనే ఒక కాలర్ ఉన్నారు, వారు మాట్లాడగానే మోకా ఆనంద్ సాగర్ గారి దగ్గరికి వెళ్ళాం. రాము గారు మాట్లాడండి. నమస్తే సార్. వాసుదేవన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు తుని సంఘటన గురించి చర్చ మాట్లాడచ్చా? మాట్లాడండి, అందుకనే కదా ఎందుకంటే ఆ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తిని నేను. ఓకే. ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు పిలిపోవటం, మా లాంటి వాళ్ళందరం కూడా వెళ్ళటం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు ఓ పిలిపిచ్చాడు, మా సామాజిక వర్గానికి ఏదన్నా మంచి జరిగిద్ది. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అందరం కూడా మా గళాలు నింపడానికి అన్ని పార్టీల నుంచి, ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ, అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది సానుభూతి పరులు కానీ, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అన్ని పార్టీల నుంచి కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా తుని ముద్రగడ్డ పద్మనాభం గారు ఎక్కడైతే చెప్తారో ఆ ప్లేస్కి కొన్ని వేలల్లో వచ్చి అక్కడ ఉంటే ఆయన నమ్ముకొని మేము అందరం వెళ్ళామండి. మరి అతను మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి అక్కడ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడింది లేదండి. మరి నడి రోడ్డు మీద వదిలేసి అక్కడికి ఏం జరుగుతుందో తెలియదు, ఏ శక్తులు వచ్చినాయో తెలియదు, రైలు తగలబెట్టేస్తున్నారు. మరి అక్కడ ఆందోళన జరుగుతుంది, అక్కడ ఎవరికి ఏది జరగలేదండి. మాలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏంటండి? ఈరోజు నేను జరగలేదు కాబట్టి మనం చెప్పుకుంటున్నామండి. ఏదన్నా జరగకుండా జరిగితే అప్పుడు మా పరిస్థితులు ఏంటండి? అందుకని ఆ రోజున ముద్రగడ్డ పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం అతని పతనానికే నాంది పలికేసింది. ఎందుకంటే ఒక నాయకుడు ఇప్పుడు అది ఓకే, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జీవో ఇవ్వటం వెనక్కి తీసుకోవటం, దీని మీద ఏమంటారు రాము గారు? ఇప్పుడు జీవో వల్ల ఒరిగేది లేదు, వచ్చేది లేదండి. అయిపోయిందండి. ఇప్పుడు దాని గురించి సమస్య కాదండి. ఇటువంటి పరిస్థితులు కలిగించినటువంటి ముద్రగడ్డ పద్మనాభం ఏం సమాధానం ఇంతవరకు చెప్పలేదండి. ఇప్పుడు మేము అనేది అది, ఇప్పుడు రైల్వే కోర్టు కేసు వేశారు, తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఏదో ఆలోచి పడ్డారు, కేసు కొట్టేశారు. ఇప్పుడు ఆ కేసుని రీకన్స్ట్రక్షన్ చేసిన ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొంత మనోభావాలు దెబ్బ అయితే తినొచ్చు, కానీ దీనికి కర్మకర్త క్రియ మొత్తం ముద్రగడ్డ పద్మనాభం. దీనికి ముద్రగడ్డ పద్మనాభం ఏం సమాధానం ఇంతవరకు చెప్పలేదు. సో ముద్రగడ్డ పద్మనాభం గారి మీద కేసు కట్టాలి ప్రభుత్వం అంటారు? వ్యక్తిగతంగా కట్టాల్సిందేనండి. ముద్రగడ్డ పద్మనాభం గారి మీద కేసు కట్టాల్సిందే. అతను దానికి ఏం బాధ్యత వహిస్తాడో చెప్పాలండి. రైట్ రాము గారు, థ్యాంక్ యూ. మోకా ఆనంద్ సాగర్ గారు విన్నారు కదా కాలర్ రాము గారి మాట. ముద్రగడ్డ పద్మనాభం మాత్రమే ఈ మొత్తం సంఘటనకి బాధ్యుడు, ఆయన మీద ఖచ్చితంగా కేసు కట్టాలి, కాపు సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదనేది ఆయన అభిప్రాయం. ఏమంటారు సార్? మ్యూట్లో ఉన్నారు ఆనంద్ సాగర్ గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు జలియన్ వాలాబాగ్ సంఘటన దగ్గర నుండి ఇప్పటి వరకు భారతదేశంలో జరిగినటువంటి సమ్మె గెరావు దొమ్మి, ఇది దొమ్మి అంటారు దీన్ని, అది దొమ్మియే ఇది దొమ్మియే.
ఈ దొమ్మి సంఘటనలో కొన్ని వందలాది మంది వేలాది మంది ప్రజలు సమూహంగా పోయి పాల్గొనేటువంటి సంఘటనలు. వీటిని తేల్చి ఏ కోర్టులు ఇప్పటి వరకు నాకు తెలిసి నా అనుభవంలో చెప్పలేకపోయినాయి. ఇట్లాగే ముగిసిపోయినాయి ఇవన్నీ కూడా. ఈ చారిత్రకమైనటువంటి సత్యాన్ని ముందు అందరూ గ్రహించాలి, నమ్మాలి, అవగాహన పెంచుకోవాలి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని బాధ్యుల్ని చేద్దాం అనుకుంటే పాపం ఆయన ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఆ విషయం మీడియాకి ఇంకా తెలియదు. చాలా క్లిష్టమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నారు ఆయన. మీరు ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇది మంచి వార్త, మీకు చాలా ఫ్రెష్ వార్త. ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి దీన్ని ఇమీడియట్ గా బయటికి తీసి నిజాలు తేల్చేటువంటి అధికారం ప్రభుత్వం లేదు. మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసుకోమని పీపీకి అధికారం ఇచ్చారు. కోర్టులో మళ్ళీ ఎన్నాళ్ళు జరుగుతుంది ఇది? ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టమైన అవసరమైతే 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. ఇమీడియట్ గా తేలిపోయి ప్రభుత్వానికి ఏదో చెడ్డ జరిగిపోతే, లేకపోతే ఒక సామాజిక వర్గం ప్రభుత్వానికి యాంటీ అవుతుంది అనేది కాదు. చాలా సున్నితమైనటువంటి వ్యవహారం. మీకు తెలియదేం కాదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇటువంటి సంఘటనలు చాలా సున్నితమైనటువంటి సంఘటనలుగా మేము పరిగణిస్తాం. అమలాపురం అల్లర్లో ఉండి, ఈ తుని రైల్వే సంఘటన కానివ్వండి, కొన్ని సామాజిక వర్గాలతో ముడిపడి ఉన్నటువంటి సున్నితమైనటువంటి సునిశ్చితమైనటువంటి వ్యవహారాలు ఇవి. అందుకే ప్రభుత్వం దాన్ని సున్నితంగానే దాన్ని టేకప్ చేసింది. ఆ కోణంలోనే దాని మీద దృష్టి పెట్టింది. అంతేగాని ప్రభుత్వానికి ఐ డూ అగ్రీ సార్, మీరు అన్నమాటతో నేను ఏకీభవిస్తా. దాని మీద దృష్టి పెట్టినప్పుడు క్యాబినెట్లో చర్చించి మాట్లాడి అందరికీ చెప్పడానికి ఏంటండి, ఏం అభ్యంతరం, ఏం మొహమాటాలు వచ్చాయి ప్రభుత్వానికి? క్యాబినెట్ మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కెనాట్ టేక్ ఏ సింగిల్ కాల్ తీసుకోవడానికి లేదు. యూ నీడ్ టు డిస్కస్ విత్ బీజేపీ అండ్ జనసేన. ఏ మొహమాటాలు వచ్చాయి, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? కరెక్ట్ మీరు అన్నది ఇదే కదా. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏం చెప్పారు? ఈ జీవో రావడానికి బాధ్యులు ఎవరు? మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ తెలియకుండా, కేబినెట్ చర్చ జరగకుండా జీవో ఎలా వచ్చింది, దీని బాధ్యులు ఎవరు నాకు తేల్చండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సీరియస్ అయిన ఆగ్రహం నోటీసులు లేకుండా జీవో వచ్చిందంటే అలాంటి కీలకమైన అంశంలో జనం నవ్వుతారు సార్. చాలా 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 ఇది కరెక్ట్. మీరు అన్న మాట మాత్రం 100% కరెక్ట్. ప్రభుత్వాన్ని నవ్వులు పాలు చేసేటటువంటి విషయం ఇది. నేను ఒప్పుకుంటాను, 100% నేను ఒప్పుకుంటాను. అంటే అందులోకి ప్రభుత్వం 3 బలమైన పార్టీలతో ప్రభుత్వం నడుస్తుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి తెలియదు, హోం మంత్రికి అసలు తెలియదు, ఆవిడకి హోంగార్డులకు తప్పించి మిగిలిన లా అండ్ ఆర్డర్ గురించి ఆవిడకి తెలియదు. మరి ఎవరికి తెలిసి చేశారు? ఎవరి నోటీసులో పెట్టి చేశారు ఈ జీవో ఇచ్చారు? అంటే ప్రభుత్వ కన్సర్న్ మంత్రికి తెలియకుండా, సీఎంకి తెలియకుండా, డిప్యూటీ సీఎంకి తెలియకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీలకు తెలియకుండా, చీఫ్ సెక్రటరీకి తెలియకుండా జీవోలు జీఏడీకి వెళ్ళి పాస్ అయ్యి వస్తున్నాయంటే ప్రభుత్వం తరఫున ఆ పార్టీలో ఉన్నందుకు నేను కూడా సిగ్గుపడుతున్నాను. ఈ విషయంలో చాలా సిగ్గుపడుతున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను. దీన్ని బాబు గారు సీరియస్ గా తీసుకోవాలి. ఇటువంటి తప్పిదాలు పునరావృతం కాకూడదు. మీరు పట్టు బిగించండి సార్ ప్రభుత్వం మీద, అధికారుల మీద. అధికారులు ఇంకా 50% అబోవ్ వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి అధికారులు ఉన్నారంటే ప్రజలు బాధపడుతున్నారు. కింది స్థాయిలో కూడా, మండల స్థాయిలో కూడా, పంచాయతీ స్థాయిలో కూడా. ఏడాది తర్వాత ఈ మాట చెప్పడానికి మీకు కొంచెం న్యూనతగా అనిపించట్లేదండి? ఏడాది గడిచిన తర్వాత కూడా ఇంకా వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ లో, వైసీపీ మత్తులో ఉండిపోయారు బ్యూరోక్రాట్స్ అని. సిగ్గుపడుతున్నాను. సిగ్గు అంటే న్యూనతే కదండి. నేను సిగ్గుపడుతున్నా, ఓపెన్ గా చెప్తున్నాను. మీ ద్వారా నిజాన్ని ఒప్పుకోవడానికి తప్పే ఉందండి. బలహీనత, అంత బలహీనుని కాదు నేను. రైట్. ఒకసారి సార్ ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, విజయనగరం నుంచి రమణ గారు. బహుశా వారు ఏదో చెప్పాలనుకుంటున్నారు దీని మీద. రమణ గారు. నమస్కారం సార్. అంటే ఇప్పుడు పెట్టిన టాపిక్ మీద కాకుండా నేను నా చిన్న డౌట్ సార్. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా పథకాల కోసము, సంక్షేమ కోసమే కాకుండా ఏం చెయ్యాలి అనే ఒక, అంటే ముఖ్యమంత్రి గారు లేకుంటే డిసిఎం గారు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు ఆలోచించట్లేదు చిన్న సార్. అంటే మనకి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ మంత్రి పదవిని కేవలం కదా. అలా కాకుండా నా తరపు నుంచి నేను ఆలోచిస్తే ఏంటంటే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలకి 10 మందిని చొప్పున పడేస్తే ఎమ్మెల్యేలని 134 మంది అవుతారు సార్. 130 మంది అవుతారు. ఇంకా 30 మంది ఖాళీగానే ఉంటారు. ఆ 10 మంది కూడా ఆ జిల్లాలో ఎన్ని కాన్సన్ట్రేషన్ ఉన్నాయో అన్ని విలేజ్లు రోజుకి, అంటే ఒక 1 వీక్ లో ఒక 5 తిరిగిన 5 years లో మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయో కూడా
చెప్పగలరు. అంటే ఆ సమస్యలు చెప్పి ఎవరైతే మిగిలిన వారు ఉంటారో వాళ్ళకి అదే ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి చేయించుకోని కేపబిలిటీ ఉంది సార్ మనకి, వాళ్ళకి ఉంది. అప్పుడు అంటే మొత్తం వాళ్ళకి ప్రజలతో మమేకం అవుతారు, సమస్యలు కూడా తెలుస్తాయి. ఈ ఒక రాష్ట్రం మొత్తం ఒక మంత్రి పదవి ఇచ్చేసి అతనికి ఏం జరుగుతుందో కూడా తెలియదు, తర్వాత కింద ఏం జరుగుతుందో కూడా అతనేమో కంట్రోల్ చేయలేకపోవడము, లాస్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇది మానవ తప్పదు మానడము, ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు, వీళ్ళేమో ఇలాగ సమాధానం చెప్తారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోతుంది ఇప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు. అలా కాకుండా ఇలాగ ఎమ్మెల్యేలు ఇలాగ చేస్తుంటే 10 మందికి ఒక జిల్లాలో పడేస్తే ఏదో ప్రాబ్లం అవుతుంది సార్. 10 మంది ఒక జిల్లాలో రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఒకసారి మనం వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళే ముందు నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఆయన మీద కేసు కట్టారు పట్టాపురం పోలీస్ స్టేషన్ గుంటూరులో. ఇది పోలీసు అధికారుల విధులకి ఆటంకం కలిగించి నోరు పారేసుకున్నారు. దాంతోపాటు ఇంకా 2-3 సెక్షన్స్ కూడా పెట్టారు. ఒకసారి అది చూద్దాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు. నిన్న మా ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. సరే పెట్టారు సంతోషం. మాకు అంతకుముందు కూడా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి, ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. ఇది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కూస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి ఏంటి? నాకు అర్థం కాల. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న ఇది కదా, ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరో రావడానికి వెళ్ళటానికి, అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు, ఆ సిఐ గారికి ఏమో లోకేష్ సపోర్టు, ఆ లోకేష్కి ఏమో ఈయన సపోర్టు. రైట్ వెంకటేశ్వర గారు, మీ ఊరు కదా, అందుకని ముందర మీ ఊరు అంశం అక్కడ పెట్టు. మీకు బాగా తెలుస్తుంది, ఇక్కడ కూర్చున్న అందరికన్నా కూడా మీకు యూ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ద ఇన్సిడెంట్ యాజ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్. వాసుదాన్ గారు, మీకు అలానే పెద్దలు సాగర్ గారికి, కనకారావు గారికి, రవికిరణ్ గారికి అందరూ కూడా శుభోదయం. వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందు విజయనగరం కుర్రాడు రమణ ఇది మాట్లాడారు. 124 మంది ఉన్నారు, ఇది ఒక మంత్రి ఏం చేస్తాడు, పెట్టేస్తాడు. అంటే ప్రజలు కూడా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదివరకట్లాగా మాకెందుకని ఊరికిన పరిస్థితులు లేరు జనమే. వాళ్ళు ప్రజల నుంచి కూడా అంత అలర్ట్గా ఉంటున్నారు. ఒక్క మంత్రిని ఎందుకు పెట్టాలి అంటే అతను ఆలోచన చూడండి. మీరు మనం కట్ చేసే అతని ఆలోచన విధానం ఎక్కడికుందంటే, అతను ఇంత రాష్ట్రంలో 13 జిల్లాల రాష్ట్రంలో 104 మంది ఉన్నప్పుడు ఒక శాఖ ఒకటే మంత్రి ఎందుకు ఉండాలి అనే భావన అనుకుంటాను నేనైతే. అతను ఒక్కడే ఉండి అతను చేయలేకపోతున్నాడు, తర్వాత ఏదో మానవ తప్పిదాలు ఇవన్నీ అనేసి దులిపేసుకుంటున్నారు అనేది ఒక కుర్రాళ్ళలో ఒక ఆలోచన కలిగిందంటే నిజంగా ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు కూడా. రాజకీయ పార్టీలుగా మనము ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి వస్తున్నాం తప్పితే దోచుకుంటానికి అయితే కాదు కదా. దోచుకోవటానికి వచ్చినట్టుగా జనం ఫీల్ అవ్వకూడదు కదా. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక పార్టీ తరఫున వచ్చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వంలో ఉండి చేస్తున్నప్పుడు తప్పిదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. ఇంత సాగర్ అన్న చెప్పాడు, ఎస్ నేను ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేనేమి హెసిటేట్ అవను, ఖచ్చితంగా సిగ్గుపడుతున్నాను.
ప్రజాస్వామ్యంలో అదే కదా. నేను చేసే పనిలో నేనున్నాను, తప్పు జరిగింది, తప్పును ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలేదు కదా ప్రభుత్వం. వెంకటేశ్వర గారు ఒక్క విషయం, ప్రభుత్వం జస్ట్ జీవో విత్డ్రా చేసుకుంటున్నాం, మళ్ళీ మొదటిసారి కేర్ఫుల్ ఎగ్జామినేషన్, రెండోసారి కూడా కేర్ఫుల్ ఎగ్జామినేషన్. ఎన్ని కేర్ఫుల్ ఎగ్జామినేషన్ జరుగుతాయండి? వస్తున్నా అక్కడికి వస్తున్నా. జీవోలు అంటే మీకు తెలిసినట్టు కొంత జీవోలు ఆ సెక్రటేరియట్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వీ నో. బట్ నేనేమంటానంటే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అందరం మనుషులమే. మనిషి అనేవాడు తప్పు చేయకుండా 100% ఎప్పుడు కూడా ఉప్పేది చేస్తాడని అనుకోవటానికిలే. తప్పు ఇంటెన్షనల్ గా చేశారా, అనుకోకుండా జరిగింది అనేది కూడా ఉంటది కదా. అనుకోకుండా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దానికి సారీ ఉంది కదా, మనకి జరిగిందని రిగ్రెట్ చేసుకోవాలి. రిగ్రెట్ చేసుకోవటం కదా, తప్పు జరిగిందని మళ్ళీ మనం రిగ్రెట్ చేసుకుని వెళ్ళటమే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ తప్పులు జరుగుతుంటే తప్పులు జరగకుండా మమ్మల్ని పరిపాలించండి, మాకు మంచి చేయండి అనే కదా మాకు ఓట్లేస్తుంది. ఓట్లేసినప్పుడు చేయవలసినటువంటి బాధ్యతని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఏదైనా సింగిల్ పార్టీనా కూటమా ఏదైనా కానీ తీసుకుని తీరాల్సిందే. ఇక్కడ ఏదో మమ్మల్ని మేము రక్షించుకోవడానికి డిబేట్లకు పొద్దున్నే వచ్చి కూర్చోట్లేదు. మేము కూడా మేమేం తప్పు చేయట్లేదు, మేమేదో హరిశ్చంద్రులమి లేదంటే మేమంతా సత్యచంద్రులు అని చెప్పడానికి కూడా మేము కూర్చోదలుచుకోలేదండి. వాస్తవంగా మేము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా రాజకీయాల్లోకి వచ్చాం. నాకేదో పదవి వచ్చేస్తానో, రాజకీయాలకు రాగానే పార్టీ అధికారంలోకి వస్తే నాకేదో కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనో, లేకపోతే నేను ఎక్కడికి పోయి అసైన్ ఉంటే 100 ఎకరాలు ఆక్రమించుకోవచ్చానో వచ్చిన అయితే కాదు. ఖచ్చితంగా సాగర్ గారు చెప్పినట్లుగా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని తప్పును సరిచేస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఎందుకంటే ఇదివరకు అట్లాగా ప్రజలు ఎవరు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు వాడ. దానికి ఉదాహరణ రమణ. ఒకరిని ఎందుకు మంత్రి పెట్టారు, మీరు పెట్టొచ్చు కదా, చేయొచ్చు కదా, 104 మంది ఉన్నారు కదా, పంపించవచ్చు కదా అని అంత గట్టిగా అడుగుతున్నాడంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీగా చేస్తున్నాడు అనేది అతని నుంచి అర్థం చేసుకోవచ్చు మనం. వాస్తవానికి కుర్రాడు ఆ పరిస్థితి దాటి ముందుకు వచ్చాడు. అసలు నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందా మరి పాపం. సో ఖచ్చితంగా ఇవాళ రాంబాబు గారు రోడ్డు మీదకి వచ్చి ఒక సిఐతో గలాట పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఆలోచన చేయాలి వాళ్ళు కూడా. అసలు మనం ఏ స్లోగన్ ఇచ్చుకుంటే రోడ్డు మీదకి వెళ్తున్నాం, దేని కొరకు రోడ్డు మీదకి వెళ్తున్నాం, మనం కూడా గతంలో పరిపాలన చేశాం కదా, గతంలో నేను కూడా మంత్రిగా చేశాను కదా అనే ఆలోచన ఆయనకు కూడా ఉండాలి. ఇవాళ నేను వెళ్తుంటే ఏదో పోలీసులు ఆకారు, నా ఇంటి ముందు పహారా పెట్టారని చెప్పే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి మంత్రిగా ఉన్నప్పుడు సత్యనపల్లి నేను కనుక గుంటూరు నుంచి బయలుదేరంగానే నన్ను బోర్డర్లు ఆపేవాడు. నేను సామాన్య జిల్లా అధ్యక్షుడే. నేను ఇదే మనిషి నీళ్లు ఇవ్వట్లేదు, నకరకల్లి మండలంలో పొలాలు ఎండిపోతున్నాయి. అప్పుడు ఈయన జలవనరుల శాఖ మంత్రి. ఆయనకు అడుగుతాను కానీ అప్పించడానికి సత్యనపల్లిలో ఉన్నాడని బయలుదేరి వెళ్తే నేనే ఒక పొగ రోజు నా మీద కేసు కట్టారు. నా మీద సింపుల్ కదా, నువ్వు ధర్నా చేయడానికి వచ్చావు, నేను ధర్నా చేయడానికి రాలా. మీ ఇంటికి వచ్చి ఒక అర్జీ ఇచ్చి నీ పక్కనే నీ నియోజకవర్గంలో బయట కాదు ఆయన నియోజకవర్గంలోనే ఒక మండలంలో పొలాలు ఎండిపోతుంటే నీళ్లు వదిలిస్తారా బాబు, ఆ పొలాలు కాపాడుకుంటారు రైతులని చెప్పడానికి వెళ్తే ఆపేసేసి నా మీద కేసు కట్టారు. ఆ రోజున ఇలా వచ్చి మళ్ళీ సత్యచంద్రులాగా నేనేదో రోడ్డు మీద వెళ్తుంటే నా మీద కట్టేశారు. ఏం అమాయకుల్లో మాట్లాడి చెట్లాగండి. సో వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయొచ్చు అంటారు, అంతేనా వెంకటేశ్వర గారు? వాళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా అదే చేయొచ్చు అంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. నేను చెప్పింది ఆయన అన్న మాటకు సమాధానం చెప్తున్నా. ఆయన ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నేను అడగటానికి వెళ్తేనే ఆపేశారు. ఇవాళ మీరు వచ్చిన ధర్నాకి అంటే ఏమి నాకేం పాపం తెలుసు, ఏదో అన్యాయం చేసి జరిగిపోతుందని చెప్తున్నాడు కదా, దానికోసం చెప్తున్నాడు. ఆయన కూడా అదే కదా, దానికోసం వెళ్ళాడు కదా. ఆయన కూడా దానికోసమే కదా వెళ్తుంది. ఏమి అడగటానికి వచ్చారు మీరు? వచ్చారు మీరు, మీకు మీ ఆన్సర్గా చెప్తా. ఏమి అడగటానికి వచ్చారు మీరు? నేను ప్రజల తరఫున నీళ్లు వదలమని ఒక బాధ్యత గల మంత్రి కాబట్టి, నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకుని అడగడానికి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు చెప్పాలంటే అసలు ప్రజలకు వెన్నుపోటు. వాళ్ళు చెప్పింది ప్రజలకు వెన్నుపోటు. వాళ్ళు చెప్పింది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వచ్చారు. ఏమంటే ఒక అపోజిషన్ కి హక్కు లేదా? కాదు, అపోజిషన్ కి హక్కు లేదా వెంకటేశ్వర గారు? మీ హక్కు మీరు చూసుకోండి, అపోజిషన్ గా మీ హక్కు మీరు చూసుకోండి. ప్రజల కోసం మీద నేను చెప్తే మీరు రోడ్డు మీద రండి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది స్పెసిఫిక్ గా ఒకటి ఉండాలి సార్. ప్రతిపక్షం అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. గుడ్డగా చట్ట పడా చేసి మీరు అసలు ఏమి చేయలేదు పోతున్న చట్ట గురించి అది కాదు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు అయితే మీరు ఒక ఆలోచించాలి. వాళ్ళు ఇది తప్పు జరిగింది, ఇక్కడ జరగట్లేదు, దీన్ని సరి చేయండి అది చెప్పాలి. అంతేగాని వెన్నుపోటు పొడి చేశారంటే
నీకు అది కాదండి, వాళ్ళకి డెమోక్రటిక్ గా ఉన్న రైట్ ని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? వెంకటేశ్వర గారు, మీరు ఒక సీనియర్ న్యాయవాది, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మీరు ఒక సీనియర్ న్యాయవాది, వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకున్న డెమోక్రటిక్ రైట్. మీరు పొద్దున సంక్రాంతి సంబరాలు, సాయంత్రం దీపావళి చేసుకోగలిగింది, ఆయన వెనుపోటు దినం చేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏందండి? కదా మేము సంక్రాంతి సంబరాలు కానీ దీపావళి కానీ ఎక్కడ చేసుకున్నాం? మా ఆఫీసుల దగ్గర, మా ఇళ్ల దగ్గర జనం ఉన్న చోట మేము చేస్తున్నాం. ఎక్కడ ప్రజలకు ఆటంకం కలిగించినటువంటి సందర్భం లేదు. మేము పండుగ వాతావరణం మా ఇంట్లో చూస్తున్నాం. మేము ఎక్కడ రోడ్ల మీద చేయమని పిలుపునలేదు, రోడ్ల మీదకి వచ్చి మీరు ర్యాలీ చేయమని పిలుపునలేదు. అలాంటి జరగలే మాకు. మేము చేసింది ఎవరు ఎలా దగ్గర వాళ్ళు చేసుకోమని చెప్పాం కార్యకర్తలందరినీ కూడా. వీలైతే ఆఫీసుల దగ్గర చేసుకోమన్నాం గుమ్ము కొడితే, అంతకుమించి మేము రోడ్డు మీదకి రాలా. కానీ మీరు అన్నారు కదా మీకు అపోజిషన్ కొన్న వాళ్ళకి పాత్ర లేదని. నేను చెప్తున్నా, మీరు అపోజిషన్ గా పాత్ర తీసుకోండి. ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేదంటే ఈ కాజు తీసుకోండి. ఏ కాజు ఉందండి? ఒక కాజు తీసుకొని కదా రావాల్సింది. మీరు ఒక దాని కోసం రండి. దీంట్లో ప్రభుత్వం చేయట్లేదు, పని చేయట్లేదు, అందుకని వీళ్ళందరూ కూడా, ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా అన్యాయం గురయ్యారు, వీళ్ళ తరఫున మేము వస్తున్నామని రండి. ఏమీ లేకుండా ఊరకనే ఏదో వెన్నుపోటు అంటే నేనే చెప్తున్నా. నీ నియోజకవర్గంలో గుంటూరులో ఉండేవాడివి, నియోజకవర్గం సత్యపల్లి, రోజు సత్యపల్లి నుంచి గుంటూరు పోవాలంటే నీ పండే సైకిల్ అనుకుంటే లేదు. ఎన్ని సార్లు గుంటలు, బ్రిడ్జి మీద గుంటలు, ఒక రోడ్డుని 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి పరిస్థితి కాదు. ఎన్నోసార్లు చెప్పాం, అది తిరుగుతుంది, మీరు కదా రోడ్డు వేసుకోండి. నీ కళ్ళు కనపడుతుంది ఇవాళ. ఏమి వెళ్ళిపోటు? నీ రోడ్డు బాగు చేస్తాం కదా, నీ రోడ్డు మేము వచ్చిన తర్వాత కదా బాగు చేసింది. ఒకటే ఉదాహరణ చెప్తాను, అలాంటి చాలా చెప్తా, కానీ ఇక్కడ టైం లేదు. రైట్, కనకారావు గారు మాట్లాడండి ఒకసారి. ఏమి చేయలేదు. కనకారావు గారు మాట్లాడతారు ఒకసారి. వెంకటేశ్వర గారు, అదేం వెనుపోటో కనకారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం అండి. కనకారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికన్నా ముందు శ్రీనివాస్ రెడ్డి గారట గుంటూరు నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత కనకారావు గారు మాట్లాడతారు. హలో, నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. టీవీ సార్, అక్కడ ఉన్న ఆయన మాట్లాడుతున్న దానికి రెస్పాన్స్ ఫస్ట్ 1 year లో ఇస్తామన్నారు సార్ పథకాలు ఎక్కిన పాటినే. ఇప్పటికి 1 year దాటిపోయింది కదా. ఏ ఒక్క పథకం ఇచ్చారు? పింఛను తప్పితే. ఆయన ఏందో అంత గొంతు చించుకుంటున్నాడు. ఎందుకు చేసుకున్నారు, ఎందుకు చేశారంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ కోసం వీళ్ళు చేసుకున్నారు. అడగటానికి హక్కు ఉండదా? ఫ్రీ బస్ ఎప్పుడు ఇస్తామన్నారు? అమ్మఒడి ఎప్పుడు ఇస్తామన్నారు? మేమేమో ఈ సంవత్సరం అయిపోయిన సంవత్సరం డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఇస్తామని చెప్పినే కదా అడుగుతుంది. జగన్ పథకాలు ఇస్తున్నారంటే సోమరపోతులు అన్నారు. ఈయన అంతకంటే డబ్బులు ఇస్తానన్నాడు. డబ్బులు ఇస్తానన్నప్పుడు ఒకటి కాదు, ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తానండు. 1 year దాటిపోయింది కదా. 1 year డబ్బులు మళ్ళీ ఎప్పుడు ఇవ్వాలి వీళ్ళు? 1 year గ్యాస్ అమ్మా, 1 year గ్యాస్ అయిపోయింది. 3 గ్యాస్ స్తంభాలన్నారు. 1 సంవత్సరం అయిపోయింది కదా. 1 సంవత్సరం 1 స్తంభం ఇస్తే పని ఇద్దా? వాళ్ళు చెప్పింది 3 స్తంభాలు కదా. అంతేనా? ఇంకేమన్నా ఉందా మీరు అడగాలనుకుంటుంది? రైతు భరోసా ఇస్తామన్నారు సార్. రైతు భరోసా ఇప్పటికి 1 year అయిపోయింది. రైతు భరోసా ఇవ్వలేదు, అమ్మఒడి ఇవ్వలేదు, మమ్మోళ్ళు చేయూతని ఇవ్వలేదు. అన్నిటికీ ఇస్తామని చెప్పారు. మిరగాయలకి రేట్ లేదు. రైతులు అనేవాళ్ళు నాశనం అయిపోయారు ఈ గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు చూడటానికి సంకలు తట్టుకుంటారు. మా వాడు జగన్ అన్నట్టే అప్పుడు అంతా నేను బాగానే చేసినాను అన్నట్టునే వీళ్ళు కూడా సంకలు తట్టుకుంటారు. మేము అంతా బాగానే చేసినాం అంటారు. రేపు ఓట్లు వచ్చే టయానికి కనపడిద్ది ఎవరికైనా. మళ్ళీ ఇంకోటి సార్, ఇప్పుడు ఇటున్నాడు మాగొండ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఇటున్నప్పుడు అవినీతి పరుడు అన్నారు. అడుగు వేయాలకు ఉత్తముడు అయినా రైట్ అండి, రైట్ చెప్తారు, అవన్నీ కూడా చెప్తారు. ఒకసారి కనకారావు గారి దగ్గరికి వెళ్దాం. కనకారావు గారు, వాళ్ళు గాది వెంకటేశ్వరరావు గారు అడిగారు, మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు దినం మీరు చేశారు. హీ హాజ్ అ వ్యాలిడ్ పాయింట్ ఇన్ ఆస్కింగ్ దట్. హీ హ్యాస్ లాజిక్ ఆల్సో. ప్రభుత్వం దేదీప్యమానంగా వెలిగిపోతూ అద్భుతంగా పనిచేస్తూ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ ఒక గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చింది. మీరు అది మర్చిపోయి ఇగ్నోర్ చేసి ఏమి ఇవ్వలేదని. పెన్షన్లు పెంచారు. మీరు చేయలేంది సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ వెళ్ళింది, వాళ్ళు ఎక్కి డబుల్ చేసి ఇచ్చారు. అది మీకు కనపడలా. అండ్ రెండోది, తుని కేసు విషయంలో ప్రభుత్వం ఇందాక మోకానంద సాగర్ని అప్రిషియేట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డితో పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టుకుంటే అయిపోయేది. అనవసరంగా అందరిని ఇన్వాల్వ్ చేశారు. సరే, వెనక్కి తగ్గారు మొత్తానికి. మీకు ఎప్పుడైనా అసలు జీవోలు ఇచ్చి వెనక్కి తీసుకున్న సందర్భం ఉందా? అసలు ఏం జీవోలు ఇచ్చారో కూడా ప్రజలకు తెలిసే అన్ని రహస్య జీవోలే కదా మీరు చేసినాయి, అవునా కదా?
సార్ వాసుదేవన్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ 99 టీవీ ప్రేక్షకులు కూడా శుభోదయం, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 3 అంశాల మీద మీరు డిబేట్ పెట్టడం జరిగింది. ఒకటి విద్యా వ్యవస్థ మీద, తర్వాత తుని కేసులు, అదేవిధంగా వెన్నుపోటు కార్యక్రమం మీద రాంబాబు గారి మాటల గురించి. ఇక్కడ ఫస్ట్ విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థని బస్టు పట్టించి ప్రైవేటీలకి దారదత్తం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంలోనే పుట్టుకొచ్చినటువంటి చైతన్య, నారాయణ, భాష్యం ఇలాంటి విద్యా సంస్థలు మొత్తం పుట్టుకొచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఈరోజు విద్యా వ్యవస్థ మీద గౌరవం లేని, పేదవాళ్ళకి విద్య దక్కకూడదు అనేటువంటి భావన ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళకి విద్యా వ్యవస్థను బాగు చేయలేని కానీ అనేటువంటి శస్సు ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అనేటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటే అది నిన్న 10th క్లాస్ సంబంధించినటువంటిది సాక్షాత్తు అదొక నిదర్శనం. అందువల్ల ఏంటంటే ఇక మనం చెప్పుకుంటూ పోతా ఉంటే అయితే పేదవాడికి విద్య అందాలని చెప్పేసి భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఒక సంస్కరణలో నాడు నేడు పథకంతో ఇంగ్లీష్ విద్య అందాలి, సిబిఎస్ సిలబస్ అని చెప్పేసి అని ఒక నూతన మార్పుకి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా జగన్ గారి ప్రభుత్వంలో మనం చూసాం. ఇప్పటికి ఏదైతే విద్యా వ్యవస్థకు వచ్చేటప్పటికి దాని రిలేటెడ్ ఉన్నటువంటి అమ్మఒడి గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి మేము అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ అధికారంలోకి వచ్చినాక ఒక విద్యా వ్యవస్థ ఆల్రెడీ విద్యా సంవత్సరం పూర్తయింది, మరలా సెకండ్ విద్యా సంవత్సరం మొదలైంది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో విద్య ఏదైతే అమ్మఒడి సంబంధించిన ఎంత పెడతారో ఏంటది కూడా దాంట్లో చర్చ లేదు ఒకటి. ఇక తర్వాత పోతే ఇక విద్య గురించి చెప్పుకోదలుచుకుంటే చాలా విషయాలు. ఎందుకంటే అసలు విద్యా వ్యవస్థని పేదవాడికి అందకుండా ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ రెండోది తుని కేసులకు వచ్చేటప్పటికి నేను అడుగుతానండి, 1900 ఏదైతే వంగవీటి రంగా గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో విపరీతమైనటువంటి అల్లర్లు జరిగినాయండి. ఒక ఎమోషన్ తోటి ఆ రోజు అల్లర్లు జరిగినప్పుడు అదే ఎమోషనే కదా నిన్న జరిగిన తుని సంఘటన కూడా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి గమనించి మరి వారి సతీమణి పార్టీలో చేసిన క్రమంలో ఆ రోజు ఉన్నటువంటి కేసు, అప్పటి వరకు ఉన్నటువంటి కేసులు మొత్తాన్ని వైండ్ అప్ చేసి రద్దు చేసినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం మనం చూసామండి. మేము వచ్చే ఆ కేసులు మొత్తం పునరాగమనం చేయాలని చెప్పి అనలేదు కదా. ఇందాక ఒక ఆయన చెప్పాడు, ఎవరో ఒక అతను వీటి మొత్తానికి ఆయన్ని ఏదైతే మొదట పద్మనాభం గారిని పెట్టేసి ఆయనే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నానండి. 2017లో కురుక్షేత్రం పేరుతోటి మందకృష్ణ మాదిగా ఉద్యమం చేస్తే చెలో అసెంబ్లీకి పిలుపునిస్తే ఆ పిలుపులో భాగంగా కాజా టోల్ గేట్ దగ్గర ఒక విధ్వంసం జరిగి ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని చేసినప్పుడు మరి ఆయన మీద కేసు పెట్టారా? ఆనాటి ముఖ్యమంత్రి బట్టి చంద్రబాబు కేసు పెట్టారా? పెట్టలేదే. ఈ రోజు మరి కృష్ణమాది మీద ఒక కేసు పెట్టారు అనుకుందాం, ఈ రోజు కోర్టుకు హాజరు కావట్లేదు. మరి కోర్టుకు హాజరు కానటువంటి ఆయన పద్మశ్రీ సత్కరిస్తున్నారు కదా. ఏం మాట్లాడతారు మీరు అసలు? 2016లో అయితే తుని సంఘటన అయితే ఉందో ఆ తుని సంఘటనలో కొన్ని వేల మంది లక్షలాదిగా వచ్చినటువంటి సమూహంలో మరి జరిగిందా లేదంటే దానికై అక్కడ ఉన్నటువంటి నిలుస్తున్నటువంటి ట్రైన్ తగలబడి ఏందనేది మొత్తం దాని మీద ఎంక్వైరీ జరిగింది. కోర్టులు మొత్తం పరిశీలన చేశాయి, కోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఆనాటి జరిగినటువంటి అది ఒక వాళ్ళ యొక్క హక్కుల కోసం మాట్లాడే క్రమంలో అది ఎవరికి వ్యక్తిగత విషయం కాదు. కాబట్టి ఒక సమూహానికి, ఒక సామాజిక అన్యాయానికి గురవుతున్నటువంటి భావంతో ప్రజల మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చినటువంటి దాంట్లో జరిగినటువంటి అక్కడ దాన్ని వీళ్ళకి లింక్ పెట్టి వీళ్ళని దానికి కేసులు ముద్దాయిలు చేసి చేయటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ప్రభుత్వం పరిశీలన చేసి ఈ రోజు దాని సంబంధించినటువంటి కొట్టివేయడం జరిగింది. ఈ రోజు అంత పరిస్థితి అండి. కర్నూలు నుంచి వెళ్ళిపోయింది. విద్యా వ్యవస్థ లేదు, కేవలం దోసుకోవటం, తుని కేసులు సంబంధించినటువంటి జీవోని అయితే మరలా ఇవ్వాలనుకున్నారో దాన్ని ఈ రోజు లాండ్ ఆర్డర్ చూస్తుంది ఎవరండి? లాండ్ ఆర్డర్ చూస్తుంది మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కిందటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇస్తే జీవో అనేది మినిస్టర్ గారికి నోటు పేరు వెళ్ళదండి. అంటే మినిస్టర్ గారు అంటే అది హోంశాఖ చూస్తున్నటువంటి, లాండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి చంద్రబాబు దగ్గర కూడా వెళ్లకుండా జరుగుతుందంటే ఈ రోజు కేవలం పాలన మీద పట్టుపోయి ఎక్కడ పోవాలండి, ఎవరికిస్తే మనకు వాటా వచ్చింది, ఎవరిని దెబ్బతీయాలి, ఎవరిని అక్రమ కేసులు. కనకారావు గారు ఒక నిమిషం అండి, కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి వెంకటరాముడు గారు. ఒక నిమిషం, కనకారావు గారు
కనకారావు గారు వెన్నుపోటు గురించి చెప్పుకొచ్చారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు ఇన్ని మ్యూట్ చేయండి. కనకారావు గారు ఒక నిమిషం. కర్నూలు నుంచి వెంకటరాముడు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు. ఒకసారి ఆయన విందాం, ఆయన ఏమంటున్నారు. వెంకటరాముడు గారు సార్ నమస్తే సార్. నమస్కారం అండి. ఏమిటి సార్ ఏది ఎన్నుపోటు గొడవ అయింది సార్? ఏదైనా సమస్య మీద మాట్లాడమండి. వీళ్ళు ఎన్నుపోటు చేశారు, వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసి ఇదే ప్రస్తావన చేసింది. అయ్యా ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది, మంచి పనులు చేసి మంచిగా చేయండి, మేము కూడా సహకరిస్తామని చెప్పేది పోనిచ్చి వెన్నుపోటు కొడిచినారు. ఎవరికి ఎన్నుపోటు కొడిచినారు సార్? జనాలకు కొడిచినారా లేకపోతే ఆయన కొడిచినారా ఎన్నుపోటు? జనం ఏమైనా ఆయనకు వెన్నుపోటు కొడిచినారా లేదా ఆయనే జనానికి ఎన్నుపోటు కొడుతున్నాడు? ఏంటి మాటలు ఇవన్నీ? ఊరికే ఆ రోడ్లలోకి వచ్చి వెన్నుపోటు కొడిచినారు, ఆ పోటు కొడిచినారు అనుకుంటా. విషయాలు ఏమన్నా ఉంటే అయ్యా ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం ఏంటి, ఇప్పటికైనా మంచి పనులు చేసి మంచిగా చేసుకుంటారా అండి, మేమందరం సహకరిస్తాము, మేము కూడా మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము చెప్పుకుంటూ రావాలి. కానీ ఇది ఏంటి పంచాయతీ? ఇది ఏంటి సార్? జనాలంటే అంత పిక్చర్లు అయినారా? రైట్. ఆయన వాళ్ళు చెప్పుకుంటా మొదటి పిక్చర్లు ఉండాలి. రైట్. ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఆయన వెంకటరాము గారు చాలా ఆవేదనతో అన్నారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారు, ఏంటి కదా, ఏంటి న్యూసెన్స్, రోడ్డు మీదకి రావటం ఏంటి అనేది. సరే, దానికన్నా ముందు రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి, గోదావరి పుష్కరాలు. మీరు గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినవారు కాబట్టి మీకు మా అందరికన్నా సమగ్రమైన అవగాహన ఉంటుంది. మోకా అనంత్ సాగర్ గారికి కూడా ఉంటుంది, వారు కూడా గోదావరి జిల్లాయే కాబట్టి. 23 మంది చనిపోయారు. ఒక నిమిషం అండి కనకారావు గారు, ఒక నిమిషం. 23 మంది చనిపోయారు. సోమయాజులు కమిషన్ వేసింది గవర్నమెంట్. సరే, దాన్ని బయట పెట్టలేదు, ఎందుకంటే దాంట్లో మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారనేది స్పష్టంగా అర్థమైంది, ప్రభుత్వానికి కావాల్సిన వాళ్ళు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి దాని మీద శ్రద్ధ లేదు. సరే, ఇవాళ మీరు తుని కేసుని తిరగదోడాలనుకున్నారు కదా, గోదావరి పుష్కరాల కేసును కూడా తిరగదోడతారా? మీరు డిమాండ్ చేస్తారా బీజేపీగా? అయితే ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పింది అదేనండి. ఇప్పుడు కొన్ని అంశాల మీద తిరగదోడాలి అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతే, వంగవీటి మోహన్ రంగా గారి చంపింది ఎవరు, ఆయన మర్డర్ చేసింది ఎవరు, ఈ రోజు తెలిసిందే ఎవరికన్నా? ఎవరు మర్డర్ చేశారు తెలుసా? తీయండి, అన్ని తీయండి. సాధ్యమా? మరి అది ప్రభుత్వం చాలా మానేశారు అప్పటికి ఇప్పటికి. వినండి ఒకసారి. ఇప్పుడు నేనేదో అప్పుడు నాకు 12 ఏళ్ళు 13 ఏళ్ళు, ఇప్పుడు నాకు 45 ఏళ్ళు, 30 ఏళ్ళలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ఏ ప్రభుత్వం సాహసం చేసింది చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఆయన సాహసం చేశాడా అది రీఓపెన్ చేయడానికి? ఆయన సాహసం చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన సాహసం చేశాడా? అయ్యా అవ్వని విషయాల్ని మనం దాన్ని మళ్ళీ తిరగదోడాలి అంటే, నిజంగానే ఒక నెరేటివ్ కూడా మన ప్రభుత్వం ముందు పెట్టాలి, ప్రజల ముందు. గబక్కని అలా చేసేయకూడదు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రశ్నించే మీడియా, అలాగే ప్రతిపక్ష పార్టీలకి మీడియా, పేపర్లు ఇవన్నీ ఉన్నాయి. సో వాళ్ళు రకరకాలుగా దాన్ని తప్పుడుగా వర్గీకరిస్తారు. సో దానికి తగ్గట్టుగా ముందుగానే ఒక కౌంటర్ నెరేటివ్ సెట్ చేసుకొని అప్పుడు ఎందుకు చేయవలసి వస్తుంది అప్పుడు ఏదో చేయాలి. అంతేగాని ఎప్పుడో పాత విషయాలన్నీ అలాగే తీసుకొచ్చేస్తాను అంటే ఇది బూమరంగ్ అవుతుందండి. ఇది అనాలోచితంగా చేయటమే తప్పితే వేరేదేమీ లేదు. అలాగే ఒక సంవత్సర కాలంలో ఇప్పుడు 2019-20 ఆ ఒక సంవత్సర కాలం, ఈ 2024-20 సంవత్సర కాలం పరిపాలన కంపేర్ చేయండి. 2019-20లో ఏం జరిగిందంటే, ఇసుకని వస్తున్న ఇసుకని అర్ధాంతరంగా ఆపేసి వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇసుక లేకుండా చేసింది, వాళ్ళ జీవితాలతో ఆడుకుంది. అప్పుడు మేమందరం భిక్షాటలు కూడా చేసి వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసాం. కనీసం భవన నిర్మాణ కార్మికులకు సెస్ ఉంది, ఆ సెస్ కూడా మింగేసింది గత ప్రభుత్వం. ఈ సంవత్సరంలో మేమేం చేసాం? ఇప్పుడు ఆపేసాం. ఇసుక ఉచితంగా అందించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ట్రాక్టర్స్ వెళ్ళమనండి, రీచ్ కి ఎవరు ఆపితే అడగమనండి. ఎవరు ఆపరు? రైతుల విషయం, రైతులు వరి దాన్ని అమ్మితేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20 రోజుల్లో మీ అకౌంట్లో వేస్తాను, 25 రోజుల్లో వేస్తాను, చివరిగా ఫైనల్ మాట 100 రోజులు మీ అకౌంట్లో వేస్తానని చెప్పేసి పేపర్లో రైతు భరోసా కేంద్రంలో పెట్టేవాళ్ళు. వేశారా అండి? మీరు అలా వేసి ఉంటే వేలాది కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు ఉండిపోయినాయండి? ఈ రోజు మా ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే, వరి అమ్మితే 24 గంటలు తప్పితే 48 గంటల్లో రైతు ఖాతాలో జమ వేస్తున్నాం. 10,000 కోట్ల వరకు జమ వేసాం ఈ సంవత్సర కాలంలో. అది మంచి ప్రభుత్వం కాదా అండి? గుడ్ గవర్నెన్స్ కాదా? ఏం జరగట్లేదని మీరు మాట్లాడితే సూపర్ సిక్స్ కూడా కార్యాచరణ ప్రకటించారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. ఈ మాసంలో తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ,
అలాగే మహిళలకి పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఎన్ని వరుసగా అన్ని సెట్ చేసుకుంటే 1 by 1 వెళ్తుంటే వెన్నుపోటు పొడిచింది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచారు. అదెలా అంటే పాప 77 పదులకి చేరువవుతున్న బొత్తాని రోడ్డు మీద తీసుకొచ్చి గుండెపోటు వచ్చేటట్టు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రాష్ట్రం లేకుండా ఎలాంటి ప్యాలెస్కి వెళ్ళిపోయి తొంగున్నాడు. ఏడండి మీ నాయకుడు ఈ ఉద్యమానికి వైసీపీ నాయకులకి జగన్మోహన్ కనకరావు గారు ఆగండి ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. సో మోక ఆనంద్ సాగర్ గారు ఏంటంటే వెన్నుపోటు పొడిచింది జగన్. మోక ఆనంద్ సాగర్ చెప్పండి. ఆనంద్ సాగర్ గారు సో అది ఇందాక కాలర్స్ మాట్లాడింది కూడా చూసారా, కర్నూలు నుంచి ఆయన ఏంటండి ఈ వెన్నుపోటు అనేది గోలైందండి అని చెప్పేసి నేరుగా అడుగుతున్నారు కాలర్స్. అంటే ప్రజలు గమనిస్తున్నారు, ఇందాక మీరు అన్నారు ప్రజలు చాలా జాగ్రత్తగా చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు, నేరుగా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు గొడవ ఏందండి అని. ఓపిక నశించిపోయింది సార్ వైసీపీ పార్టీ. మేము మాతో పాటు ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు వైసీపీ పార్టీ ప్రజావేదిక కూల్చిన దగ్గర మొదలుపెట్టింది. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు దగ్గర ముగిసింది. 5 ఏళ్లు ఓపిక పెట్టాం మేము, సహనంతో శాంతియుతంగా పోరాడాం. ఇలా ప్రజల్ని ఏమీ లేని విషయం లేని దాన్ని పట్టుకుని వేలాడపడలేదు, వంక లేకుండా డొంక పట్టుకుని మేము ఏడలేదు. ప్రజలు అభిష్టం మేరకు తెలుగుదేశం పార్టీ ఆ వేళ 5 ఏళ్లు ప్రతిపక్షంగా వీరోచితంగా ప్రభుత్వం యొక్క విధానాల్ని మేము ప్రజల ముందు పెట్టాం, ప్రజా కోర్టులో పెట్టాం, ప్రజలు తీర్పు కోరాం. ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు, 164 సీట్లతో కూటమిని గెలిపించారు. ఇది ఇట్లా ఉండాలి రాజకీయ పార్టీ యాటిట్యూడ్ అంటే. ఏడాదికి ఒకసారి రోడ్డు ఎక్కుతాం. వచ్చాడు సార్ ఆయన 3వ తారీఖున గుంటూరు వచ్చాడు, తెనాలి వచ్చాడు, మీది తెనాలి నాది తెనాలి అని వచ్చాడు. మరి 4వ తారీఖున పిలిపించాడు వెన్నుపోటు దినం పార్టీ శ్రేణులకి. ఆయన ఎందుకు పాల్గొలేదు వెన్నుపోటు దినంలో? ఒక్క రాత్రి ఆంధ్రాలో ఎందుకు బస చేయలేకపోయాడు? ఇమ్మీడియట్ గా యలహంక ప్యాలెస్కి ఎందుకు పోయాడు? దానికి వాళ్ళు సమాధానం చెప్పమని ముందు. ఆయన ఇచ్చిన పిలుపులో ఆయనే పాల్గొనకుండా అది నిరసన ఎట్లా అవుతుంది? అది వాస్తవం ఎట్లా అవుతుంది? రైట్ అండి. ఫైనల్ గా ఒక కాలర్ ఉన్నారండి, ఎన్టీఆర్ జిల్లా నుంచి రాజు. ఆయనది వినేసి మనం లెట్స్ కంక్లూడ్ ది డిబేట్. రాజు గారు క్విక్ గా చెప్పండి. ఎన్టీఆర్ జిల్లా నుంచి రాజు గారు. హలో వాసుదేవ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం మారుమూల గ్రామం అండి మాది. చెప్పండి. మరి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు కదా. నిన్న డిబేట్ చూశానండి. నిన్న ఖచ్చితంగా 35 సార్లు ఫోన్ చేశానండి, మీకు కలవలేదు. ఈ రోజు 35 సార్లు ఫోన్ చేశా, ఇప్పుడు కలిసింది. అయితే 3 గ్యాస్ సిలిండర్ అన్నారు, ఒకటే గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆ లెక్కన సంవత్సరానికి ఒకటే ఇస్తారేమో అని మాకు డౌట్ వస్తుందండి. మరి ఇంతవరకు మళ్ళీ మళ్ళీ మేము పట్టించుకున్నాం, మాకు డబ్బులు పడలేదు. లేదండి, ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు 3 సిలిండర్లు వస్తాయి, నథింగ్ టు వరీ. ఎందుకంటే ఆనంద్ సాగర్ గారు లాంటి నాయకులు అసలు ఊరుకోరు ప్రజల సమస్యలకు సంబంధించి. వాళ్ళు నథింగ్ టు వరీ, మీకు ఈ సంవత్సరం వస్తుంది. కొంచెం 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తంగా ఉంది, దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళు కొంత టైం కావాలి కదండి. మీరు కూడా కొద్దిగా చూసి చూడనట్టు పోవాలి. అదే కదా ఆనంద్ సాగర్ గారు మీరు చెప్పాలనుకున్నది? ఎస్ 100% అండి. ఇప్పటికే 93 లక్షల బెనిఫిషరీస్ లబ్ధి పొందారు ఈ ఏడాది. ఒక నిమిషం ఆనంద్ సాగర్ గారిని మాట్లాడండి ప్లీజ్. ఆనంద్ సాగర్ గారు మాట్లాడండి. ఇప్పటికే 93 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా దీపం 2 పథకం ద్వారా లబ్ధి పొందారు. ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, అవన్నీ కూడా వాస్తవాలు. రేపటి నుండి రైట్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ ఆనంద్ సాగర్ గారు, కనకారావు గారు, గాది వెంకటేశ్వర గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో ఏంటంటే చిన్న గీతని ఒక గీత కనపడకుండా చేయాలంటే దాని పక్కన పెద్ద గీత గీయాలి. ఒక మరక అంటింది, అది కనపడుతుందంటే దాని పక్కన పెద్ద మరక గీస్తే కనుక దీన్ని ఎవరు పట్టించుకోరు. అలాగే విద్యాశాఖలో జరిగిన నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన విద్యార్థుల గురించి మాట్లాడుతుంటే పక్కనే కొత్తగా కాపులకు సంబంధించిన జీవో తెర మీదకి వచ్చింది. దాని మీద ప్రొటెస్ట్ వచ్చేప్పటికి బూమ్రాంగ్ అయ్యి దాన్ని కూడా విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనో సమ్హౌ ఆ డెమోక్రసీ అనే ఎలిమెంట్ మిస్ అవుతుంది. క్యాబినెట్లో జరగని చర్చలు, క్యాబినెట్లో చేయని తీర్మానాలు, జీవోలు